హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు V3 వ్లాగ్స్. హాలిడేస్ అయిపోవస్తున్నాయి, సమ్మర్ కంప్లీట్ అయిపోతుంది, మామిడికాయల సీజన్ కూడా అయిపోవస్తుందండి. మృగశిర కార్తీకము జూన్ 8 వరకే ఉంది, అందరు తెలిసిన విషయమే. తెలంగాణలో జూన్ 8 వరకే మామూలుగా అయితే పచ్చళ్ళు పెడతారు, ఆ తర్వాత పచ్చళ్ళు పెట్టరు. ఎందుకంటే వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా, కాయలో పురుగు వస్తుందని ఎవరు పచ్చళ్ళు పెట్టరండి సామాన్యంగా అయితే. మృగశిర వరకే మనం పచ్చళ్ళు పెడతామని చాలామందికి ఈ విషయం తెలుసు. నేను వెళ్ళి కాయలు తీసుకొచ్చానండి. ఇలా మేము ఇంటికి తీసుకురాగానే కాయలన్నీ ఒక కాటన్ క్లాత్లో వేసి ఆరబెడతాము. ఇప్పుడు 2-3 ఇయర్స్ నుంచి నేను అల్లం వెల్లుల్లి కూడా అక్కడే పొట్టు తీసుకొస్తున్నానండి. ఇంటికి తీసుకొచ్చాక మంచి 2-3 సార్లు బకెట్లో వేసి కడిగేసి ఇలా కాటన్ క్లాత్ పైన వేసేస్తాను. ఒక 2-3 అవర్స్ ఏంటి 4 వరకు అలాగే వేసేస్తాను సాయంత్రము, ఎందుకంటే మొత్తం ఆరిపోతాయి. తర్వాత ఆయిల్ అండి, తీసుకురాగానే పల్లి నూనె వాడాలి. ఇక్కడ ఒక 25 కాయలకి నేను 3 కిలోల ఆయిల్ వేస్తానండి. పల్లి నూనె తీసుకొచ్చి అలా కాగపెట్టాను. మేము కాగపెట్టి చల్లగా చేసిన తర్వాతనే ఆయిల్ పచ్చళ్ళలో కలుపుతాము. ఇది నువ్వులు ఎందుకు అంటే ఈ తర్వాత చెప్తానండి. 3 మ్యాంగోస్ కారం పొడి వేస్తాము. అయోడిన్ సాల్ట్ అస్సలు వాడొద్దండి. పచ్చళ్ళలోకి వేసే సాల్ట్ నార్మల్ సాల్ట్ అంటే కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందండి, అది వేయాలి. నయాసా ప్లాస్టిక్ అండి, ఇది కంటైనర్స్. 3 ఇయర్స్ నుంచి ఇందులోనే పెడుతున్నాను. బాగుంటుంది పచ్చడి, ఏం పాడు కాదు. పచ్చడి పెట్టే ముందు వీటిని క్లీన్ చేసుకొని బొట్లు పెట్టి పూజ చేసుకుంటాం మేము. అలాగే బొట్లు పెట్టాను. పచ్చళ్ళు పెట్టడం అంటే 1 డే వర్క్ అండి, ఫుల్ డే వరకు. ఆ రోజు ఇంట్లో ఒక పండుగలాగే ఉంటుంది. ఈ విధంగా మేము పూజ చేసుకుంటామండి బాక్స్లోకి. ఇంట్లో అయితే మేము కలిపిన పచ్చడిని పెడతామో ఆ బాక్స్కి పూజ చేసుకుంటాము బొట్లు పెట్టి. పచ్చళ్ళు కలపడానికి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి, లేదంటే ఇలాంటి టబ్బు. ఇది కొత్తగా కొనుక్కొచ్చాను మళ్ళీ ఈ సంవత్సరం నేను పచ్చడి కలపడానికి. 3 మ్యాంగోస్ అండి, 1 కిలోకి 1/2 కిలో అంత కారం వేసుకోవాలండి. అంటే కిలో మామిడికాయలకి 1/2 కిలో కారం, 1/2 కిలో ఉప్పు వేయాలి. 25 కాయలకి కిలో అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, కిలోకి 1/2 కిలో లాగా వేసుకోవాలి. ఎందుకంటే ఇది అల్లం వెల్లిపాయ పచ్చడి అని చెప్పాం కదా, తెలంగాణ పచ్చడి కదండి. ఇందులో అల్లం వెల్లిపాయ ఎక్కువగా వేస్తాము, నూరింది. వెల్లుల్లి కొన్ని రెమ్మలు అండ్ శనగలు కూడా కొన్ని వేసుకోవాలి. ఇవి వేయడం వల్ల ఒక 15 రోజుల తర్వాత ఊరిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి హెల్త్కు చాలా మంచిది. ఆ మిశ్రమం అంతా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మామిడికాయ ముక్కలు అందులో వేసుకొని ఇలా కలుపుతూ పోవాలి. అన్ని ముక్కలకి మంచిగా ఈ మిశ్రమం అంతా అంటే విధంగా మనము కలపాలి, అంటే అన్నిటికీ తగిలే విధంగా కలపాలన్నమాట. నాకు 25 కాయల కోసం చెప్తున్నానండి కొలతలు. 25 కాయలకి 1 కిలో ఉప్పు, కిలో కారము పడుతుందండి. నెక్స్ట్ 1/2 కిలో జీలకర్ర వేస్తాము, 1/2 కిలో ఆవాలు వేయాలి పౌడరు. నెక్స్ట్ మెంతి 50 గ్రామ్స్ మెంతి పౌడర్ వేసుకుంటే చాలండి. పసుపు 3 టీ స్పూన్స్ వేసుకోవాలండి, చాలు. ఈ విధంగా వేసుకొని వెల్లుల్లి రెమ్మలు, శనగలు మేము తెలంగాణ వాళ్ళు వేస్తాం ఇక్కడ, చాలా ఇష్టంగా తింటారు కూడా. ఇలా వేసుకొని అన్నీ కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ కూడా 1.5 కిలో అండి, 25 కాయలకి పెద్ద కాయలు తీసుకోవాలి. అలా అయితే నాకు 5 కిలోల కాయలు వచ్చాయి ముక్కలు, 5 కిలో ముక్కలు వచ్చాయన్నమాట. ఆ విధంగా నేను చెప్తున్నాను కొలతలు, మీకు అర్థం చేసుకోగలుగుతారు. ఈ విధంగా అంతా కలుపుకొని మ్యాంగో కూడా 3 మ్యాంగోస్ కారం పొడి తీసుకోవాలి. సాల్ట్ చెప్పాం కదా, వితౌట్ అయోడిన్ నార్మల్ సాల్ట్ తీసుకోవాలి. ఈ విధంగా కలిపేసి పచ్చడిని బాక్సుల్లో పెట్టేసుకోవాలి. ఇది మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఇది ఇంకో పచ్చడి అండి, నువ్వుల పచ్చడి అంటారు, కొంతమంది ఉప్పు పచ్చడి అంటారు. ఈ పచ్చడి నువ్వులు ఫస్ట్ చూపించాం కదా మీకు, నువ్వులు 1/2 కేజీ నువ్వులు మంచిగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత సేమ్ అలాగేనండి. ఇందులో ఏంటంటే కారం పొడి అస్సలు వేయము, కారమే ఉండదు అస్సలు ఇందులో. 2 కిలోల మామిడికాయ ముక్కలకి ఒక 1/2 కేజీ నువ్వుల పౌడర్ వేసుకోవాలి. 5 చెంచాలు అంటే టీ స్పూన్స్తో జీలకర్ర పొడి, 5 టీ స్పూన్ల ఆవ పొడి, నెక్స్ట్ 2 స్పూన్ల మెంతి పొడి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపు. నేను ఎప్పుడు ఈ ఆవకాయ పచ్చడి కొద్దిగానే పెడతానండి, 2 కేజీస్ పెడతాను కాబట్టి ఒక గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్లో సగం సాల్ట్ వేస్తాను. 2 కిలోలు కాబట్టి నేను 1/2 కేజీ ఆయిల్ వేసాను. 1/2 కేజీ ఆయిల్లో కూడా తాలింపు పెట్టుకున్న తర్వాత అందులో జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసి కాగిన తర్వాత చల్లార్చాలండి మొత్తం ఆయిల్ని.
పల్లి నూనెని మొత్తం చల్లార్చిన తర్వాతనే, అంటే మనం తొక్కు స్టార్ట్ చేయడం ముందే మార్నింగే రాగానే ఫస్ట్ మనము ఆయిల్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. కాగిన తర్వాత చల్లారే వరకు సాయంత్రం అవుతుంది. అంత చల్లారిన తర్వాతనే మనం పచ్చళ్ళలో కలుపుకోవాలి. వేడిగా ఉన్న గోరువెచ్చగా ఉన్న మనం పచ్చళ్ళలో కలపద్దు. కలిపినట్లయితే అంత మంచిగా పచ్చడి ఉండదండి. సంవత్సరం పొడుగునా మంచిగా ఉండాలి, ముక్కలు గట్టిగా ఉండాలి అనుకుంటే ఆయిల్ని ఆ విధంగా కలపండి. నేను చెప్పిన విధంగా కలిపినట్లయితే అసలు ఆవకాయ పచ్చడి పాడే కాదండి. ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత వీటిని కూడా బాక్స్లో ఎత్తేసి పెట్టేసుకోండి. 5 days తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుందండి. ఒకవేళ తక్కువగా ఉంటే మళ్ళీ కలుపుకోవచ్చు. సేమ్ అదే విధంగా ప్రాసెస్. ఉప్పు కారం ఏమైనా తక్కువ పడినట్టు అనిపిస్తే మళ్ళీ కలుపుకోండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుందండి. మా దాంట్లో కొంచెం ఉప్పు తగ్గిందండి, మళ్ళీ ఉప్పు కలిపాము. 5 daysకి నేను తీసి కలిపి పెట్టేస్తాను. ఇదండి తెలంగాణ అల్లం వెల్లుల్లి మామిడికాయ పచ్చడి. 2 వెరైటీస్ ఇలాగే పెడతాను నేను. 25 years నుంచి సేమ్ కొలతలతో పెడుతున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.